ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణంతో టాలీవుడ్ లో విషాదంలో నిండిపోయింది. ఇంకా ఆయన మరణ వార్త తెలుసుకుని సినీ నటులు నివాళులర్పిస్తున్నారు. ఫిలింనగర్లోని కోట శ్రీనివాసరావు ఇంటికి సినీ నటులు, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. నివాళులర్పించిన వారు కోటాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నివాళులర్పించిన వారిలో తనికెళ్ల భరణి, సురేష్ బాబు, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా ఉన్నారు. ఇక మధ్యాహ్నం మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కోట శ్రీనివాసరావు వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున ఫిలింనగర్లోని తన నివాసంలో కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 1999 నుంచి 2004 వరకు బీజేపీ విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అడిగి తెలుసుకుందాం. వినోద్, ఇవాళ ఉదయం తెల్లవారుజామున ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇవాళ ఉదయం తెల్లవారుజాము 4 గంటల సుమారులో తుది శ్వాస విడిచారు. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా దాదాపు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక తీరని లోటు అంటూ కూడా ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్ గా అవ్వచ్చు, ఏ క్యారెక్టర్ కైనా. నివాళులు అర్పించిన వారిలో తనికెళ్ల భరణి, సురేష్ బాబు, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా ఉన్నారు. ఇక మధ్యాహ్నం మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కోట శ్రీనివాసరావు వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున ఫిలింనగర్లోని తన నివాసంలో కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 1999 నుంచి 2004 వరకు బీజేపీ విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అడిగి తెలుసుకుందాం. వినోద్, ఇవాళ ఉదయం తెల్లవారుజామున ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇవాళ ఉదయం తెల్లవారుజాము 4 గంటల సుమారులో తుది శ్వాస విడిచారు. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా దాదాపు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక తీరని లోటు అంటూ కూడా ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్ గా అవ్వచ్చు, ఏ క్యారెక్టర్ కైనా వేసుకుంటారు కోట శ్రీనివాసరావు. అయితే కొన్ని రోజులుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో గత 2 నెలలుగా కంప్లీట్ గా ఇంట్లో నుంచి కాలు తీయలేని పరిస్థితి అయితే కోట శ్రీనివాసరావుకి ఏర్పడింది. అయితే నిన్న ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ ఆయన తెల్లవారుజామున ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో తుది శ్వాస విడవడం జరిగింది. ఆయన మరణ వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 4 దశాబ్దాలుగా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలు పోషించారు. విలన్ అంటే ఇలా ఉంటాడా అని భయపెట్టించిన కోట కామెడీకి చేస్తే కూడా ఇలా ఉంటుందా అని కూడా కామెడీని పండించినటువంటి నటుడు కోట శ్రీనివాసరావు. ఈయన బాబు మోహన్ కాంబినేషన్ లో అదిరిపోయే కామెడీ సీన్స్ ఇప్పటికీ అందరికీ సుపరిచితం. ఇక కోట శ్రీనివాసరావు అంత్యక్రియ విషయానికి వస్తే స్పందన దాదాపు 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో
కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఉన్నటువంటి మహాప్రస్థానంలో జరగనున్నాయి. అంత్యక్రియలు తన మనవడు కోట శ్రీనివాసరావు చనిపోయినటువంటి కుమారుడు కోట శ్రీనివాసరావు కుమారుడు శ్రీనివాసరావు, తన మనవడి పేరు కూడా శ్రీనివాసరావు అంత్యక్రియలను నిర్వహించనున్నాడు. అయితే తను సినిమాలో ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందే స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేశారు కోట శ్రీనివాసరావుకి 2 కూతుళ్ళు 1 కొడుకు ఉన్నారు. అయితే కొడుకు దాదాపు 10 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కోట శ్రీనివాసరావు ఇంటికి చేరుతున్నారు. దాదాపు ఒక్కొక్కరు ఇప్పటికే బ్రహ్మానందం, అలాగే కోట శ్రీనివాసరావుకి అతి సన్నిహితుడైనటువంటి బాబు మోహన్, తర్వాత రాజేంద్ర ప్రసాద్, సురేష్ బాబు, అలాగే రాజకీయ ప్రముఖులు కూడా కొద్దిసేపటి కిందట ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే బీజేపీ నాయకులు సిహెచ్ విద్యాసాగర్ రావు కూడా ఒక్కొక్కరు ఇండస్ట్రీ నుంచి దాదాపు నటులంతా కూడా ముఖ్యంగా కమెడియన్స్ అంతా కూడా కోట శ్రీనివాసరావు ఇంటికి చేరుతున్నారు. కాసేపట్లో దాదాపు ఒక 20 నిమిషాల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా కోట శ్రీనివాసరావు ఇంటికి రానున్నారు. దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలంతా కూడా ఒక్కొక్కరుగా కోట శ్రీనివాసరావు ఇంటికి చేరుకుంటున్నారు. ఏది ఏమైనా కోట శ్రీనివాసరావు మరణ వార్త విని దాదాపు సినీ ప్రముఖులంతా కూడా ఇబ్బందులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. ప్రముఖ నిర్మాత అలాగే ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు కూడా తను యుఎస్ లో ఉన్నాడు. యుఎస్ లో ఉండి కూడా మొత్తానికి కోట శ్రీనివాసరావుకి నివాళులర్పించారు. కోట శ్రీనివాసరావు మరణ వార్త విని దాదాపు ఒక్కొక్కరు, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీ అలాగే ఫిలిం నగర్ లో కోట శ్రీనివాసరావు ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాసులంతా కూడా, ఇళ్లలో ఉన్నటువంటి నివాసులంతా కూడా కోట శ్రీనివాసరావు ఇంటికి క్యూ కట్టారు. దాదాపు తన చివరిసారి కోట శ్రీనివాసరావుని చూడడానికి అయితే దాదాపు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాసులంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చారు. అయితే 4 దశాబ్దాల సినిమా ప్రయాణంలో ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలు కోట శ్రీనివాసరావు పోషించారు. దాదాపు 750కి పైగా సినిమాలు నటించారు. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే విలన్ గా కూడా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. టాలీవుడ్ ఇండస్ట్రీకి కాదు, దాదాపు యావత్ భారత సినిమా రంగానికి కోట శ్రీనివాసరావు ముఖ్యంగా చెప్పాలి. పద్మశ్రీ అవార్డు అవ్వచ్చు, తర్వాత ఏ అవార్డు అయినా కోట శ్రీనివాసరావుకి పెట్టింది పేరు. అంటే అవార్డుల విషయానికి వస్తే ఏ అవార్డు అయినా అవార్డులలో ముందంజలో ఉండేటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఆలీ నుంచి అమితాబ్ బచ్చన్ దాకా అందరికీ ఇష్టమైన నటుడు కోట శ్రీనివాసరావు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రాఘగోపాలరావు శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాటల మాంత్రికుడు, ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు కోట శ్రీనివాసరావు. అలాగే పిసినారి మనకి అహనా పిల్లల సినిమా విషయానికి వస్తే నిజంగా ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ నా భూతో నా భవిష్యత్, మొత్తానికి ఎన్నో సినిమాలు, అంటే 1, 2 కాదు, దాదాపు 2015లో పద్మశ్రీ పురస్కారం, ఇప్పటికీ కోట శ్రీనివాసరావుకి 9 నంది పురస్కారాలు. అలాగే రాజకీయ విషయానికి వస్తే కూడా స్పందన 2010లో తన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, ఆ తర్వాత 1986 వరకు సినిమాలను సీరియస్ గా తీసుకొని కొన్ని సినిమాలు సీరియస్ గా తీసుకుని కానీ సినిమాల్లో తిరుగు లేదంటూ కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేళ అహనా పెళ్ళంట సినిమాతో ఒక తిరుగులేని నటుడుగా కోట శ్రీనివాసరావు ఎదిగిపోయారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ జంట దాదాపు వీళ్ళిద్దరు కలిసి 65 సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాల్లో వీళ్ళిద్దరు, అంటే కోట శ్రీనివాసరావు తెచ్చిన బాబు మోహనే కాకుండా ఏ ఒక్కరైనా కూడా కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ కి, అంటే ఆయన నటనకి మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. అయితే కోట శ్రీనివాసరావు తీసుకున్నటువంటి అవార్డులలో, అంటే తను విలక్షణ నటుడిగా అవార్డులు ఎందుకు వచ్చాయంటూ కూడా చాలా మందికి, అంటే అవార్డులు ఏ కోటాలో వచ్చాయి, ఏ క్యారెక్టర్ కి వచ్చాయంటూ కూడా మనం చెప్పుకోదగ్గ విషయానికి వస్తే, ఉత్తమ విలన్ గా, అంటే గణేష్ మూవీలో వెంకటేష్ తో వచ్చినటువంటి గణేష్ మూవీలో ఉత్తమ విలన్ గా నంది అవార్డు వచ్చింది. తర్వాత 2000 సంవత్సరంలో చిన్న సినిమాకి కూడా ఉత్తమ విలన్ గా నంది అవార్డు వచ్చింది. 2002లో పృథ్వీనారాయణ సినిమాకి, అలాగే 2004లో ఆ నలుగురు సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా, తర్వాత పెళ్ళైన కొత్తల సినిమాకి 2006లో ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు వచ్చింది. అవార్డులు ఎన్నో అవార్డులు, అంటే ఒక అవార్డులే కాకుండా తన సినిమాలు ఒక తెలుగు సినిమా ప్రేక్షకులు, అంటే సినిమా రంగంలో కాకుండా ప్రతి ఇంట్లో, అంటే సగటు సినిమా ప్రేక్షకుడు కూడా కోట శ్రీనివాసరావు నటనకి మంత్రముగ్ధులైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు లేని
అంటే చాలా రోజులు 2-3 నెలల నుంచి అయితే తను కాలు కింద పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా మీరు లైన్ లోనే ఉంటారు, నేను మళ్ళీ మాట్లాడతాను. మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు, స్నేహశీలి. ఈరోజు తెలుగు ఇండస్ట్రీకే కాదు, యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వారు అనేక హిందీ సినిమాలు కూడా వారు యాక్ట్ చేశారు. ఇది పెద్ద లోటు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు మాకు పెద్ద లోటు. ఒక నాయకుడిని మేము కోల్పోయినాము. మరి వారికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడానికి మేము భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను మేము కలిసాము. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆ ధైర్యం ఇచ్చి ఈ యొక్క ఏదైతే వారు ఎదురుపడుతున్నటువంటి ఒక ఏదైతే కష్టం ఉందో వారు భరించేటువంటి ధైర్య సాహసాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుతూ మరి మరొకసారి మా భారతీయ జనతా పార్టీ తరఫుంచి వారికి మా ఒక ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాం. మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా కోట శ్రీనివాసరావు గారి మరణం భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిచివేసింది. ఒక భారతీయ జనతా పార్టీయే కాకుండా తెలుగు కలామ తల్లి బిడ్డ మరణం కేవలం తెలుగు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో కూడా కోట శ్రీనివాసరావు గారికి సంతాపం తెలుపుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి కోట శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి సంబంధం దాని వారు మర్చిపోలేరు. 99లో వారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం, నేను అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు గెలవాలి అనేటువంటి ప్రయత్నం మేము చేసినప్పుడు కేవలం వారు మాత్రమే గెలవడం కాదు, భారతీయ జనతా పార్టీ చరిత్రలో రాష్ట్ర శాసనసభలో అత్యధిక సీట్లను సాధించుకోవడానికి ఒక సుగమమైన మార్గాన్ని కల్పించినటువంటి వ్యక్తి మన కోట శ్రీనివాసరావు గారు. వారి ఈ మరణం చాలా రోజు అనారోగ్యంగా ఉన్నారు. ఏదేమైనా కోట శ్రీనివాసరావు గారు రాష్ట్ర శాసనసభలో ప్రవేశించడం అంటే ఎన్టీ రామారావు తర్వాత కోట శ్రీనివాసరావు గారి ప్రవేశం అందరినీ ఆకర్షించినటువంటి విషయం అందరికీ తెలుసు. వారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, ప్రధానంగా వారి శ్రీమతి గారికి భగవంతుడు ధైర్య సాహసాలిచ్చి దీన్ని భరించే శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడితో కోరుకుంటున్నాను. న్యూస్ రావడం జరిగింది. నేను యుఎస్లో ఉన్నాను. సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా సంస్థలో బొమ్మరిల్లు, మహర్షి, బృందావనం ఎన్నో అద్భుతమైన వాటిలో సినిమా లాంటి సినిమా కూడా. సో వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గారు మరణించారని ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది. నేను యుఎస్లో ఉన్నాను. సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా సంస్థలో బొమ్మరిల్లు, మహర్షి, బృందావనం ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సీతమ్మ వాటిలో సినిమా లాంటి సినిమా కూడా. సో వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కోట గారని ఆయన మేము ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం. నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా పరిచయం.
ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను. చాలా అంటే ఫోన్లో వెనక్కి ఒక కమిట్మెంట్ తోటి తప్పన ఉండేది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవ్వడం అని ఎప్పుడు అనుకోలేదు. నాటకాల్లో బ్యాంకులో పనిచేస్తున్నాం. ఒక మధ్యతరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరే ఇంకా సరదాగా మాట్లాడుకునే కోటగారి నేచర్ ప్రకారం మాట చదువుగా ఉండేది. సరే చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాళ్ళు కానీ ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం తమిళ హిందీ ఇండస్ట్రీ కూడా. దేవుడు ఇలాంటి సినిమా ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు సీన్ పండిస్తారు. అలాంటి నటులు వేల మీద వేస్తారు. కోటబాబు దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్నాయి ఇంట్లో బోరు కొడుతుంది. ఈ మధ్యలో కూడా వచ్చేది రాస్తారు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే. గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు. ఏమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు. ఎరా నాడు మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా నేను స్నేహితుల్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు బాబాయ్ అని పిలిచేవాడు. నన్ను రాజా అతను ఏం రోడ్డు ఎత్తలేదు. నాకు చల్లగా ఉండాలని తీసుకొచ్చి ఇక్కడ నటుడు లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్ కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి కూడా ఆ సినిమాతో ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం పెరవేస్తూ ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది. అంటే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకువెళ్ళింది. ఇక ఆయన మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు. ఆయనకి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేసేటటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రెడీయా
ప్రతిఘటన సినిమాతో అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడినా అని మెప్పొందిన కోట శ్రీనివాసరావు గారు. ఓ కామెడీయా, ఓ విలనియా, ఓ సెంటిమెంటా, ఒకటి కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల్ గారు ఎలా చూశాం, ఓ కైకాల సత్యనారాయణ గారు ఎలా చూశాం, ఓ రావు గోపాలరావు గారు ఎలా చూశాం, ఓ కోట శ్రీనివాసరావు గారు ఎలా చూసాం. ఆయన శకం ముగిసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ నటీనటుల్ని మొత్తం 24 క్రాఫ్ట్స్ కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాయతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ కోణం ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఎన్ని ఒకెత్తైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలా మంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈవేళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ కోటల కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. ఆ కోటలో ఆత్మకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. అందరికీ సైలెన్స్ 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 నమస్కారం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అనుభవం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మూలంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెళుతుంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగుని ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపిది. నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కనిపించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోట గారు అంటే శ్రీరంగారావు
సైలెన్స్ అండి, దయచేసి ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. చరిత్ర ముగిసిపోయింది నాకు ఫాదర్ ఫిగర్. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసే అదృష్టం, పనిచేసే అవకాశం దొరికింది. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావడం, సినిమా షూటింగ్ లేని సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం చాలా బాధాకరమైన. ఆత్మశాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతి. అయ్యో పడిపోతున్నాయి. ఒక్క నిమిషం. ఆ టేబుల్ లాగరా, కింద టేబుల్ లాగవా మా ఒక్కసారి అనుకుంటారు. తెలుగు సినిమా చరిత్రలో కొద్దిమంది మాత్రమే తమ విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. తెలుగులో ఫేమస్ విలన్స్ అంటే ముందుగా రాజనాల, నాగభూషణం, సత్యనారాయణ, రావు గోపాలరావు తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఈ రోజు ఉదయం అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కళ్లల్లో క్రూరత్వాన్ని నింపుకొని విలనిజం పండించగలగడం, అలాగే తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను గిలిగింతలు పెట్టాడు. అంతేనా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కన్నీళ్లు పెట్టించిన అతి కొద్ది నటుల్లో పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఒకరు. తెరపై నవరసాలు పోషించి మెప్పించిన అరుదైన ఘనత కోట సొంతం. పాత్ర ఏదైనా దాన్ని ఓన్ చేసుకుని నటించడంలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక శైలి. సినిమాకి తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను మైమర్పించారు. అంతేకాదు, తెలుగులో అన్ని మాండలికాల్లో డైలాగ్స్ చెప్పి మెప్పించగల నటుడు కోట శ్రీనివాసరావు. కోట కొన్ని పాత్రలకు పెట్టని కోట లాంటివాడు. క్యారెక్టర్ ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం అన్నది కొద్దిమంది మాత్రమే సాధ్యం. అలాంటి అరుదైన నటుల్లో శ్రీనివాసరావుకు తప్పక స్థానం దక్కుతుంది. ఎన్నో సినిమాల్లో తన పాత్రలతో జీవం పోసిన కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో అనేక నాటకాలు ప్రదర్శించారు. సినిమాల్లోకి రాకముందు కొన్నేళ్లు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేశారు కోట శ్రీనివాసరావు. రంగస్థలంపై 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. అలా ఒకసారి ప్రాణం ఖరీదు నాటకం వేసింది కోట బృందం. ఆ ప్లే చూసిన దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ప్రేరణ చెంది దాన్ని సినిమాగా తీశారు. ఆ నాటకంలో నటించిన నటీనటులందరికీ సినిమాలో అవకాశం ఇచ్చారు క్రాంతి కుమార్. ఈ విధంగా కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. నటుడిగా చిరంజీవి కనిపించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. అప్పటి వరకు సినీ నటుడవ్వాలని ప్రయత్నించిన కోట 1986 వరకు సినిమాలను అసలు సీరియస్ గా తీసుకుందే లేదు. ఇక పర్సనల్ విషయానికొస్తే 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు, 2 కూతుళ్లున్నారు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. దీంతో ఆయన తీవ్రంగా కుంగిపోయారు. నటుడిగా కోట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ప్రతిఘటన.
టి కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో కోట కాసయ్యగా తెలంగాణ మాండలికంలో పండించిన నటన ఆయనకు బాగా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత టి కృష్ణ దర్శకత్వంలో చేసిన రేపటి పౌరులు కూడా కోటలోని విలనిజాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది సినిమా. నటుడిగా కోటలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ఆహనా పెల్లంట. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కోట పిసినారి లక్ష్మీపతిగా పండించిన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒరేయ్ అరగుండు వెదవా అంటూ బ్రహ్మానందాన్ని తిట్టే సన్నివేశాలు, ముఖ్యంగా నాకేంటి అని కోట నోట పలికే డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. ఇప్పటికే యూట్యూబ్లో ఈ సీన్స్ చూసే ప్రేక్షకులు ఉన్నారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల సినిమాల్లో కోటకు ప్రత్యేక పాత్ర ఉండి తీరాల్సిందే. కోటతో హాస్య బ్రహ్మ అనేక వేషాలు వేయించారు. జయమ్ము నిశ్చయమ్మురాలో సినిమా కథలను చెప్పి అవతలి వాళ్లను తికమక పెట్టే సీన్లు ప్రేక్షకులను హాయిగా నవ్విస్తాయి. ప్రతి నాయకుడిగా కోట శ్రీనివాసరావు నటనకు తిరుగులేదు. ఎన్నో చిత్రాల్లో కోట మార్కు విలనిజం అద్భుతంగా పండించిన ఘనత శ్రీనివాసరావుది. కొన్ని సినిమాలను ఒంటి చేతో విజయ తీరాలకు చేర్చిన ఘటుడు కోట. అయితే ఆయన నటించిన శివ, శత్రువు, బొబ్బిలి రాజా, గణేష్, గాయం, ఆమె చిత్రాల్లో విలన్ గా నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా గాయంలో గురునారాయణగా కోట పండించిన నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రతి నాయకుడిగా హీరోలకు ధీటుగా నటించి అన్ని వర్గాల అభిమానాన్ని సంపాదించుకున్న నటుడాయన. శివ చిత్రం పేరు చెప్పగానే మాచిరాజు గుర్తుకొస్తాడు. గణేష్ చిత్రంలో సాంబశివుడిగా, మనీలో అల్లాదీన్గా, మామగారులో పోతురాజుగా, హలో బ్రదర్లో తాటి మట్టయ్యగా ఈయన నటనను మర్చిపోలేం. విలన్ గానే కాకుండా కామెడీ విలన్ గా సైతం కోట పండించిన నటన ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచింది.